హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం సోరియాసిస్ దీన్ని ఎలా తగ్గించుకోవాలి, ఈ సోరియాసిస్ ఎందువల్ల వస్తుంది అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సోరియాసిస్ అనేది ఇటీవల కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక చర్మ వ్యాధి. ఈ వ్యాధి ముఖ్యంగా రావడానికి గల కారణాలు ఏంటి అని అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్. ఈ ఫుడ్ ఎలాంటి ఫుడ్ కాంబినేషన్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నాన్ వెజ్ అంటే చికెన్ చేపలు తిన్న తర్వాత కానివ్వండి, లేదంటే చేపలు తిన్న తర్వాత పెరుగుతో తినడం కానివ్వండి, లేదంటే గుడ్డు ఆమ్లెట్లో పాలు పోసుకొని తినడం కానివ్వండి, అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, లేదు అంటే కొన్ని పదార్థాలు శరీరానికి వాటి యొక్క కాంబినేషన్స్ అంటే పడవన్నట్టు. అందుకే చాలా మంది చికెన్ తర్వాత పాలు తాగద్దు, లేదంటే పెరుగుతో తినద్దు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా. సో ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ అనేవి తీసుకోవడం వల్ల ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేవి ఒక చోట స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి క్రమక్రమంగా పెరుగుతూ అది శరీరం అంతా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. సో ఈ సోరియాసిస్ కనుక ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, అది బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, దురదగా ఉంటుంది, రెడ్డిష్ గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా భయంకరంగా కూడా ఒక రకంగా కనబడుతూ ఉంటుంది. ఈ సోరియాసిస్ వ్యాధి ఎవరైతే దీని బారిన పడ్డారో వారు ముఖ్యంగా చేయకూడని పనులు ఏంటి అనేది నేను చెప్తాను. ముఖ్యంగా ఫుడ్కు సంబంధించిన నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, ముఖ్యంగా చింతపండు చింత పులుపు సంబంధించిన పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పదార్థాలు కనుక తీసుకున్న రోజు సమస్య అనేది చాలా అధికంగా ఉంటుంది. ఎక్కువగా ఎండకు తిరగకూడదు, చెమట రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఉదయం రాత్రి 2 పూటల గోరువెచ్చని నీళ్ళు, వేడి నీళ్ళు కాదు చల్ల నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ప్రతిరోజు దాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ నేను ఒక చిట్కా చెప్తాను, దీన్ని క్రమం తప్పకుండా వాడండి. 2 చిట్కాలు చెప్తాను, మీకు నచ్చిన చిట్కా చేసుకోండి. ఒకటి జీలకర్ర, రెండవది నల్ల జీలకర్ర. ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకోవాలి. తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి ఉదయము రాత్రి ఒక్కొక్క చెంచా మోతాదున పరిగడుపున, ఉదయం అయితే పరిగడుపున, రాత్రి అయితే అన్నం తిన్న తర్వాత గోరువెచ్చని నీటితో తీసుకుంటూ ఉండాలి. లేదా ఇంకొక చిట్కా ఏంటి అంటే దీనికి నేలవేము చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేలవేము చూర్ణము, ఈ నేలవేము చూర్ణాన్ని తీసుకొని ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా గోరువెచ్చని నీళ్ళతో, ఉదయం అయితే పరిగణన, రాత్రి అయితే అన్నం తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ సోరియాసిస్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది, ఒకేసారి తగ్గదు. ఇది చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. దీంతో పాటు ఇప్పుడు మార్కెట్లో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ సోరాకట్ అని, సోరాసిస్ అని, చాలా రకాల పీసోరా అని చాలా రకాల యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులో ఉన్నవి. సో వాటిని తాత్కాలిక ఉపశమనం కోసం వాటిని వాడుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఫుడ్ని కనుక మనం కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే పూర్తిగా ఈ సోరియాసిస్ ని మనం అదుపు చేయవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సోరియాసిస్ కనుక మీకు అటాక్ అయింది అంటే మీలో ఏర్పడుతుంది, దురదలు వస్తున్నాయి అని మీకు కనుక తెలిసినట్లయితే ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయాలి. లేదు అని అంటే అది శరీరం అంతా పాకింది అని అంటే దాన్ని కంట్రోల్ చేయాలంటే సంవత్సరాల తరబడి టైం పడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో ఎప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. తప్పకుండా మీరు స్టార్టింగ్ లో ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పిన విధంగా చిట్కాలు కానివ్వండి, లేదా కొద్దిగా పసుపు నూనె కలిపి రాయడం కానివ్వండి, యాంటీబయాటిక్ గా ఇలా చేస్తూ ఉండండి. కలబంద కూడా రాయవచ్చు, తినొచ్చు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఎన్నో కూడా ఇప్పుడు మనకు వాడడం వల్ల కొంతవరకు ఉపశమనం అనేది కలుగుతూ ఉంటుంది. నేను చెప్పిన పదార్థాలని మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ మీ సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన కొద్ది నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి కూడా మీ సమస్యను తెలియజేసి మీ యొక్క సమస్యలకు సలహాలని, సూచనల్ని, అదే విధంగా మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక మీ ఫోటోస్ ఎలా ఉంది డిసీజ్ అనేది కనుక ఫోటోస్ మమ్మల్ని పంపించి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా మీ వద్దకే మీరు తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగపడకుండా ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ వీడియో షేర్ చేయండి, తప్పకుండా మీరు వారికి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.